In this video, we will discuss about block diagram of ASK transmitter and receiver. ఈ వీడియోలో వచ్చేసి ASK యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ట్రాన్స్మిటర్కి అలానే రిసీవర్కి రెండు దాంట్లోకి బ్లాక్ డయాగ్రామ్స్ చూసుకొని దాని యొక్క ఈక్వేషన్స్ అనేది చూసుకుందాం. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ASK ఆర్ ట్రాన్స్మిటింగ్ ఆఫ్ ASK ట్రాన్స్మిటర్. ట్రాన్స్మిటర్ రిసీవర్. ట్రాన్స్మిటర్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పర్సన్ 1 పర్సన్ 2 ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నా. ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటున్నా. రిసీవ్ చేసుకునే రిసీవర్, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ట్రాన్స్మిటర్, మధ్యలో ఉండేదే ఛానల్. ఓకేనా? ఇది మనకు రిసీవర్ ట్రాన్స్మిటర్ ఛానల్. జనరేషన్ ఆఫ్ ASK. ఇక్కడ ప్రోడక్ట్ మాడ్యులేటర్ అనేది యూజ్ చేస్తాం. ఈ ప్రోడక్ట్ మాడ్యులేటర్ అంటే ఏంది? ప్రోడక్ట్ అంటే ఏంది? రెండు దాంట్లో మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేసి మనకు బైనరీ ASK సిగ్నల్ అనేది ఫామ్ చేస్తుంది. దాన్ని మనము ప్రోడక్ట్ మాడ్యులేటర్ అంటాం. ఫస్ట్ బైనరీ సిగ్నల్ అనేది ఇచ్చిన ఇన్పుట్గా. నెక్స్ట్ ఇక్కడ Q1 ఆఫ్ టీ అనేది మనకి ఏంటంటే లోకల్ క్యారియర్ అనమాట. క్యారియర్ సిగ్నల్ వచ్చేసి 5 ఆఫ్ టీ ఈక్వల్ టు √2/TB ఇంటూ cos 2πfct. ఇది క్యారియర్. ఈ రెండు దాంట్లో మల్టిప్లై చేసి వచ్చేదే బైనరీ ASK సిగ్నల్. ఓకేనా? ఇది మనకి బ్లాక్ డయాగ్రామ్. నెక్స్ట్ ఇన్ బైనరీ ASK సిస్టమ్ సింబల్ 1 and 0 ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ ఫాలోస్. 1 అలానే 0 దేన్ని రిప్రజెంట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింబల్ 1 అనేది రిప్రజెంట్ చేయాలంటే దాని యొక్క ఈక్వేషన్ అనేది, దాని యొక్క మాడ్యులేటర్ సిగ్నల్ అనేది ఎలా ఉంటుందంటే, S(t) అంటే మనకు మాడ్యులేటర్ సిగ్నల్ ఆర్ ఓవరాల్ సిగ్నల్. S1 ఆఫ్ టీ ఈక్వల్ టు 2EB/TB cos 2πfct. ఇక్కడ ఇది S1 ఆఫ్ టీ రావాలి అంటే 0 <t <= TB ఫర్ సింబల్ 1 రావాలంటే ఇలా ఉండాలన్నమాట. ఈ T వాల్యూ అనేది 0 బిట్వీన్ TB. ఇక్కడ ఈ EBని వచ్చేసి సిగ్నల్ ఎనర్జీ అంటాం. ఇక్కడ TB అంటే బిట్ టైం ఇంటర్వల్ అంటాం. ఈ టీవీని వచ్చేసి బిట్ టైం ఇంటర్వల్. ఈబీని వచ్చేసి ఎనర్జీ సిగ్నల్ ఆర్ సిగ్నలింగ్ ఎనర్జీ అంటాం. ఓకేనా? ఇది వచ్చేసి 0 బిట్వీన్ టైం బిట్ ఇంటర్వల్. ఈ రెండు దాని మధ్యలో టీ ఉంటే దీన్ని సింబల్ 1 అనేది మనకి అలో చేస్తుంది అనమాట. నెక్స్ట్ S2 మాడ్యులేటెడ్ సిగ్నల్. S2 ఈక్వల్ టు 0 అవుతే అప్పుడు సింబల్ 0 అనేది అలో చేస్తుంది అనమాట. ఇది సింబల్ 1కి సింబల్ 2కి అనమాట. లెటస్ డిఫైన్ ఏ బేసిస్ ఫంక్షన్ ఆఫ్ 5 ఆఫ్ టీ విచ్ హ్యాస్ యూనిట్ ఎనర్జీ. ఈ యూనిట్ ఎనర్జీ, ఈ సిగ్నలింగ్ ఎనర్జీ అనేది రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటామంటే బేసిస్ ఫంక్షన్ 5 ఆఫ్ టీ విచ్ హ్యాస్ యూనిట్ ఎనర్జీ అనమాట. 5 ఆఫ్ టీ ఈక్వల్ టు ఈబీ అనేది చేస్తాం √2/TB cos 2πfct. ఇది బేసిస్ ఫంక్షన్. ఇప్పుడు బైనరీ ASK కెన్ బి రిటర్న్ యాజ్. ఇప్పుడు ఈ 5 ఆఫ్ టీ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఈ √EB అనేది పక్కన పెడితే రిమైనింగ్ వచ్చేసి 5 ఆఫ్ టీ కదా. S1 ఆఫ్ టీ ఈక్వల్ టు √EB. ఇది 5 ఆఫ్ టీ. 0 <t <= TB ఫర్ సింబల్ 1. నెక్స్ట్ S2 ఆఫ్ టీ ఈక్వల్ టు 0 <t <= TB ఫర్ సింబల్ 0. ఇది మనకి బైనరీ ASK ఫర్ రిటర్న్ యాజ్. ఇది టోటల్ అనమాట. నెక్స్ట్ దీనికి మనము అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ అనేది చూసుకుందాం. ఇది వచ్చేసి బైనరీ డేటా. 1 ఒకసారి 0 ఒకసారి, 1 ఒకసారి 0. టాప్ వచ్చేసి 1, బిలో వచ్చేసి 0. అంటే నెగిటివ్ వచ్చేసి 0, పాజిటివ్ వచ్చేసి 1. ఓకేనా? నెక్స్ట్ క్యారియర్ అనేది సేమ్ ఇలా ఉంటుంది. క్యారియర్ అనేది సైనసాయిడల్ సిగ్నల్ మాదిరి ఉంటుంది. యాంప్లిట్యూడ్ అనేది మనకి ఇక్కడ కాన్స్టెంట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ S(t) మాడ్యులేటెడ్ సిగ్నల్ వచ్చేసి 1. ఇక్కడ 1 కదా, 1కి వచ్చేసి 1. నెక్స్ట్ ఇక్కడ 0 వచ్చినప్పుడు దాని యొక్క వేవ్ అనేది ఇలా కాన్స్టెంట్లో ఉంటుంది అనమాట. అంటే లైక్ యాజ్ AC సిగ్నల్ అంటే 1, 0 వచ్చేసి DC. నెక్స్ట్ AC అంటే 1, 0 వచ్చేసి DC. ఇలా విత్ టైం వేరియింగ్తో ఇలా అనేది సిగ్నల్ ఉంటుంది. ఇది ASK ట్రాన్స్మిటర్. నెక్స్ట్ ASK రిసీవర్ అనేది కోహరెంట్ డిటెక్షన్ ఆఫ్ ASK రిసీవర్. కోహరెంట్ డిటెక్షన్ అనేది యూజ్ చేయాలి. కోహరెంట్ డిటెక్షన్ అంటే ఆల్రెడీ ఏమని చెప్పినా, రిసీవర్ లోకల్ క్యారియర్ ఈక్వల్ టు ట్రాన్స్మిటింగ్ లోకల్ క్యారియర్ ఉంటే దాన్నే మనం ఏమంటామంటే కోహరెంట్ డిటెక్షన్ అంటాం. ఓకేనా?
ఇప్పుడు ఏఎస్కే వేవ్ ఎస్ ఆఫ్ టీ ఇచ్చినాం. నెక్స్ట్ 5-1 ఆఫ్ టీ, ఇది సేమ్ యాజ్ బ్లాక్ డయాగ్రామ్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఏఎస్కే. ఇంతవరకు ఓకే. దీనికి మనము ఇంటిగ్రేటర్ ఇస్తాం. ఇంటిగ్రేటర్ 0 to TB. టీబీ అంటే ఏమని చెప్పిన బిట్ టైమ్ ఇంటర్వెల్ డిటి. x1 ఆఫ్ x1 డెసిషన్ డివైస్ థ్రెషోల్డ్ లాంబ్డా, సింబల్ 1 వచ్చేసి x1 గ్రేటర్ దాన్ లాంబ్డా ఉంటే థ్రెషోల్డ్ గ్రేటర్ దాన్ ఉంటే సింబల్ 1, అదే థ్రెషోల్డ్ లెస్ దాన్ లాంబ్డా అయితే సింబల్ 0. ఇంటిగ్రేటర్ డెసిషన్ డివైస్ అనేది ఇక్కడ యాడ్ అవుతాయి. లాంబ్డా గ్రేటర్ దాన్ 1 ఉంటే ఇది, లాంబ్డా లెస్ దాన్ ఉంటే సింబల్ 0. The receiver signal is cross-correlated with local reference 5-1 of t. The output of the correlator x1 is applied to the decision device. ఇక్కడ x1 అనేది అప్లై చేసినప్పుడు దాని యొక్క డెసిషన్ డివైస్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఇక్కడ ఉంది కదా, ఈ ప్రాసెస్ని మనము క్రాస్ కోరిలేటెడ్ అంటాం. అనమాట. ద డెసిషన్ డివైస్ కంపేర్స్ ద అవుట్పుట్ ఆఫ్ ద కోరిలేటర్ విత్ ప్రజెంట్ థ్రెషోల్డ్ లాంబ్డా. ఈ థ్రెషోల్డ్ లాంబ్డా యూజ్ చేసి మనకు అవుట్పుట్ 0 వస్తుందా, ఏదర్ 0 or 1 ఈజ్ కమింగ్ అనేది దీన్ని బేస్ చేసుకొని, ఈ థ్రెషోల్డ్ దాన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇఫ్ లాంబ్డా 1 if x1 greater than lambda decides in favor of symbol 1, అదే x1 less than lambda decides in favor of symbol 0. ఇలా దీన్నే మనము ఇక్కడ 1 రావాలంటే గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ ఉండాలి, లెస్ దాన్ థ్రెషోల్డ్ ఉంటే 0 వస్తుంది అనమాట. ఫైనల్గా రాస్తాం. ఇన్ కోహరెంట్ డిటెక్షన్ ద అవుట్పుట్ ఆఫ్ ద లోకల్ ఆసిలేటర్ ఈజ్ పర్ఫెక్ట్ సింక్రనైజేషన్ విత్ ద క్యారియర్ యూజ్డ్ ఇన్ ద ట్రాన్స్మిటర్. నేను ఆల్రెడీ చెప్పినా కదా, లోకల్ ఆసిలేటర్ అనేది సేమ్ యాజ్ క్యారియర్ ట్రాన్స్మిటర్ క్యారియర్ వచ్చేసి అలానే లోకల్ ఆసిలేటర్, రెండు అనేది సింక్రనైజేషన్ అంటే సేమ్, రెండు సేమ్గా ఉంటే అప్పుడు కోహరెంట్ డిటెక్షన్ అనేది జరుగుతుందని చెప్పిన. ఓకేనా. లోకల్ ఆసిలేటర్ ఈజ్ పర్ఫెక్ట్ సింక్రనైజ్డ్ విత్ ద క్యారియర్ యూజ్డ్ ద ట్రాన్స్మిటర్లో యూజ్ చేసిన క్యారియర్ అలానే లోకల్ ఆసిలేటర్ రెండు సేమ్ ఉంటే దాన్ని మనం కోహరెంట్ డిటెక్షన్ అంటాం. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ఏఎస్కే ఫర్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.